మేషరాశి ఫలాలు. మీరు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అవి మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టి ఎక్కువ భయపడేలాగా చేస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. అలాగా బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు. ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది, కానీ మీరు ఆ పనిని మరింత మెరుగుగా ఎలా చెయ్యాలో విశ్లేషించవలసిన అవసరం ఉంది. మీ వలన హాని పొందివారికి మీరు క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, కానీ మందబుద్ధులు మాత్రమే మరల తప్పులు చేస్తుంటారు అని గుర్తుంచుకోండి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది, మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలుస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. వృషభరాశి ఫలాలు. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలుందిస్తారు. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు. ధైర్యంతో వేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరిబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్ములను రక్షించడానికి రారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. మిథున రాశి ఫలాలు. మీరు మంచి శక్తి నిండి ఉంటారు. ఈరోజు ఏదైనా అసాధారణమైన దానిని చేస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివలన మీరు మానసిక తృప్తిని పొందగలరు. మీ తాతగార్ల సున్నిత భావాలు, సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. అవివి వాగే కంటే మౌనంగా ఉండడమే మేలు. జీవితమంటే అర్థవంతమైన సున్నిత భావాలలో ఉన్నదని గుర్తుంచుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి. వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్ తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పని చేయండి. ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు మీ బంధువు, మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. కర్కాటక రాశి ఫలాలు. రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. రొమాన్స్ కి ఈరోజు అవకాశం లేదు. ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకుని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళతారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. సింహరాశి ఫలాలు. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలా మంది మాటలతోనే పొగుడుతారు. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించేవారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. ఎవరైతే సృజనాత్మక పనులు చేయగలరో వారికి ఈరోజు కొన్ని సమస్యలు తప్పవు. మీరు మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. మీకు కనుక వివాహము అయ్యుండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు.
ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు. కన్యా రాశి ఫలాలు. నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీ రోజంతా డల్గా, నిదానంగా ఉండేది. మీ ప్రియమైన వారు మిమ్ములను కొన్ని విషయాలు అడుగుతారు, కానీ మీరు వారి కోర్కెలను తీర్చలేరు. దీనివలన మీ ప్రియమైన వారు విచారానికి లోనవుతారు. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. ఈరోజు మీరు మీ మేధకు పదును పెడతారు. కొందరు చదరంగం వంటి పజిల్లు ఆడితే, కొందరు కథ, కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. తులారాశి ఫలాలు. మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి. అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు. అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునేవారికి. మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురు చూస్తారు. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యమైనది. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వివాదాలు, ఆఫీసు, రాజకీయాల వంటి వాటిని మర్చిపోండి. ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం. వృశ్చిక రాశి ఫలాలు. మీరు ప్రయాణానికి బలహీనంగా ఉన్నారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానమును చూసి మీరు గర్వపడతారు. మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని, ఆనందమయ సమయాన్ని గడపండి. రొమాన్స్ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులున్నా కానీ వాటిని అధిగమిస్తాయి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. ధనుస్సు రాశి ఫలాలు. మిత్రులతో సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును. జాగ్రత్త వహించండి. పాల వ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను, లాభాలను పొందుతారు. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీ మూడి ప్రవర్తన మీ సోదరుని మూడ్ని పాడు చేయవచ్చు. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొనుట కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు. జాగ్రత్త. మకర రాశి ఫలాలు. మీ నిక్కచ్చితనం, నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుడిని గాయపరచవచ్చు. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలవారికి దూరంగా ఉండండి. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలమే. ఎంత పనొత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహముగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయము కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. బయటూరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు, కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పరచడంలో ఉపకరిస్తుంది. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యూం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చూసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి.
కుంభరాశి ఫలాలు. కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు మింతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి. పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. ప్రేమైక జీవితం బహుహుషారుగా వైబ్రెంట్గా ఉంటుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి. కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని, మీ అవసరము వారికి ఉంది అని గుర్తుపెట్టుకోండి. వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి. మీనరాశి ఫలాలు. శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోతగాన సమయం దొరుకుతుంది. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. చిల్లర వ్యాపారులకి, తోకు వ్యాపారులకి మంచి రోజు. ఈరోజు మీ అజెండాలో ప్రయాణం, వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చలి.